ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కదండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి, న్యూ ఎకనామిక్ పాలసీలో అంటే గ్లోబలైజేషన్ అనమాట, ప్రపంచీకరణం అనమాట. మనం ఆల్రెడీ ప్రైవేటైజేషన్ అండ్ లిబరలైజేషన్ చూసాము. దీనికి సంబంధించినటువంటి టాపిక్లో థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి గ్లోబలైజేషన్ ఆఫ్ ఎకానమీ అంటే ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు దీని గురించి ఓవరాల్గా ఫుల్గా ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఆల్రెడీ వీటి గురించి నేను షార్ట్స్ చేసి ఉన్నాను, షార్ట్ వీడియోస్ చేశాను. ఆ షార్ట్ వీడియోస్ కిందనే నేను దీనికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను అనమాట. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్, మీకు ఏమైనా వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే ఆ వీడియోస్ పైన క్లిక్ చేసేసి థంబ్నెయిల్ చూడగానే ఆ వీడియోస్ చూసి కంప్లీట్గా చూసిన తర్వాత నచ్చితే కనుక ఆ వీడియోస్ని లైక్ చేయండి. ఇంకొకరికి ఉపయోగపడతాయి ఆ వీడియోస్లో ఏవైనా అంటే వాటిని ఇంకొకరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అండ్ అంటే స్టడీ ఎవరికైతే కావాలో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఓకేనా, నచ్చితేనే. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. హియర్ గ్లోబలైజేషన్, ఇది ఏంటి, న్యూ ఎకనామిక్ పాలసీలో థర్డ్ ఆస్పెక్ట్. దీంతో మనకి న్యూ ఎకనామిక్ పాలసీ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట గ్లోబలైజేషన్ టాపిక్తో. గ్లోబలైజేషన్ అంటే సినాప్సిస్గా ఏం చెప్పుకున్నాము, రిమూవల్ ఆఫ్ ది గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ మూమెంట్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గవర్నమెంట్ ఎలాంటి పన్నులు విధించడం కానీ గవర్నమెంట్ రూల్స్ పెట్టడం కానీ ఉండదు. దేనిపైన, గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన గవర్నమెంట్ యొక్క రిస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. అదే గ్లోబలైజేషన్. అలా లేకుండా మనం ఉత్పత్తి చేసినటువంటి వస్తువు వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు అనమాట. ఆ సర్వీసెస్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా ఏంటి, రిమూవల్ ఆఫ్ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది దేనికి సంబంధించింది అంటే, ఇది దేన్ని ఫాలో అవుతుంది అంటే క్యాపిటల్ థియరీని ఫాలో అవుతుంది, మూలధన సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. అంటే అర్థమైంది కదా, ప్రభుత్వం యొక్క పరిమితులను తొలగిస్తుంది వస్తువులు సేవల మూలధన సాంకేతిక పైన. దాన్నే మనం గ్లోబలైజేషన్ అంటున్నాము. దెన్ ఈ న్యూ ఎకనామిక్ పాలసీ అనేది మెయిన్గా ఎకానమీ పైన ఎక్స్టర్నల్గా ఫోకస్ చేస్తుంది. ఆల్రెడీ ఇందులో ఉంది చూడండి, న్యూ ఎకనామిక్ పాలసీ అనేది మెయిన్గా దేనిపైన ఫోకస్ చేస్తుంది, ఎక్స్టర్నల్గా ఎకానమీ పైన ఫోకస్ చేస్తుంది. అంటే బాహ్యంగా ఎకానమీ పైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. బట్ నౌ ఇట్స్ యాక్టివిటీస్, అంటే ఈ న్యూ ఎకనామిక్ పాలసీ యొక్క యాక్టివిటీస్ కానీ ఆపరేషన్స్ కానీ కంట్రోల్ చేయబడుతున్నాయి. దేని చేత కంట్రోల్ చేయబడుతున్నాయి అంటే డొమెస్టిక్ మార్కెట్ అండ్ వరల్డ్, నథింగ్ బట్ గ్లోబల్ మార్కెట్. వరల్డ్ అన్నా గ్లోబల్ అన్నా ఒకటే అండి. ఓకేనా, ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి, న్యూ ఎకనామిక్ పాలసీ అనేది బాహ్యంగా ఎక్స్టర్నల్గా ఎకానమీ పైన ఫోకస్ చేసినప్పటికీ కూడా దీని యొక్క యాక్టివిటీస్ అనేవి కంట్రోల్ చేయబడుతున్నాయి. దేని చేత, డొమెస్టిక్ మార్కెట్ అంటే లోకల్ మార్కెట్, దేశీయ మార్కెట్ చేత, మరియు గ్లోబల్ మార్కెట్ చేత కంట్రోల్ చేయబడుతున్నాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నాం గవర్నమెంట్ యొక్క రిస్ట్రిక్షన్స్ ఉండదు అని చెప్పాను, కానీ ఇక్కడ ఈ న్యూ ఎకనామిక్ పాలసీ యొక్క యాక్టివిటీస్ అనేవి కంట్రోల్ చేయబడుతున్నాయి, డొమెస్టిక్ మార్కెట్ అండ్ గ్లోబల్ మార్కెట్తో కంట్రోల్ చేయబడుతున్నాయి అన్నమాట. దెన్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు అంటే, దీని అర్థం అంటే న్యూ ఎకనామిక్ పాలసీ ఎకానమీ పైన ఎక్స్టర్నల్గా ఫోకస్ చేసినప్పటికీ దీని యాక్టివిటీస్ అనేవి డొమెస్టిక్ మార్కెట్ పైన అండ్ గ్లోబల్ మార్కెట్ పైన ఈ రెండింటి చేత కంట్రోల్ చేయబడుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, యూనిఫికేషన్ ఆఫ్ ది డొమెస్టిక్ ఎకానమీ విత్ ద వరల్డ్ ఎకానమీ. అంటే దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థతో ఏకీకృతం చేయడమే దీని యొక్క టార్గెట్, న్యూ ఎకనామిక్ పాలసీ యొక్క టార్గెట్. దీని అర్థం ఏంటి అంటే, దీని ఆపరేషన్స్ అనేవి వీటి చేత కంట్రోల్ చేయబడుతున్నాయి. అంటే ఈ డొమెస్టిక్ ఎకానమీ అండ్ వరల్డ్ ఎకానమీ రెండింటిని కూడా ఏకీకృతం చేయడమే దీని మీనింగ్ అన్నమాట. అర్థమైందా మీకు, డొమెస్టిక్ ఎకానమీ ప్లస్ వరల్డ్ ఎకానమీ కలిస్తేనే న్యూ ఎకనామిక్ పాలసీ యొక్క గ్లోబలైజేషన్ అవుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే కంటిన్యూగా చూడండి వీడియోను. ఓకేనా, క్లియర్గా చూడండి. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం ఏంటి, ఇట్ మీన్స్ యూనిఫికేషన్ ఆఫ్ ది డొమెస్టిక్ ఎకానమీ అండ్ ఆల్సో వరల్డ్ ఎకానమీ అనేసి. ఓకే, యూనిఫికేషన్ అంటే ఏకీకృతం చేయడం. గ్లోబలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ రాశా, గ్లోబలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు ది డొమెస్టిక్ ఎకానమీ ప్లస్ వరల్డ్ ఎకానమీ. అంటే గ్లోబలైజేషన్ అనేది ఈ రెండింటిని ఏకీకృతం చేయడం వల్ల వస్తుంది. ఈ గ్లోబలైజేషన్ అనేది ఈ రెండింటి చేత కంట్రోల్ చేయబడుతుంది అనమాట. అంటే దేశీయ మార్కెట్ చేత అండ్ ప్రపంచీకరణ మార్కెట్ చేత కంట్రోల్ చేయబడుతుంది. ఈ రెండింటి వల్ల గ్లోబలైజేషన్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇందాక చెప్పినటువంటి దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, ద ఎకానమీ ఈజ్ యాక్చువల్లీ మేడ్ పాసిబుల్ బై వేరియస్ పాలసీ ప్రోగ్రామ్స్, ఇనిషియేటివ్స్, నథింగ్ బట్ ప్రోగ్రామ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ ఎకానమీ అనేది వాస్తవానికి నిజానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా సాధ్యమవుతుంది. ఓకే,
న్యూ ఎకనామిక్ పాలసీలోని గ్లోబలైజేషన్ గురించి చెప్పుకుంటున్నాం ప్రెజెంట్ మనము. ఓకేనా, గ్లోబలైజేషన్ అంటే ఏమనుకున్నాము, డొమెస్టిక్ ఎకానమీ అండ్ ఆల్సో వరల్డ్ ఎకానమీ రెండింటిని యూనిఫికేషన్ చేస్తే గ్లోబలైజేషన్ ఫామ్ అవుతుంది. ఈ గ్లోబలైజేషన్ అనేది రెండింటి యొక్క నియంత్రణలో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం, కంట్రోల్ చేయబడుతుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే ద ఎకానమీ ఈజ్ యాక్చువల్లీ మేడ్ పాసిబుల్ బై ద వేరియస్ పాలసీస్ ప్రోగ్రామ్స్. అంటే ఈ ఎకానమీ అనేది దేని వల్ల పాసిబుల్ అవుతుంది, వరల్డ్గా కానీ డొమెస్టిక్గా కానీ దేని వల్ల పాసిబుల్ అవుతుంది ఈ ఎకానమీ అంటే డొమెస్టిక్ ఎకానమీ అయినా వరల్డ్ ఎకానమీ అయినా ఓవరాల్గా ఎకానమీ అనేది దేని వల్ల పాసిబుల్ అవుతుంది అంటే గవర్నమెంట్ చేత ఇనిషియేషన్ తీసుకోబడినటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా, ఏంటి ద ఎకానమీ ఈజ్ యాక్చువల్లీ మేడ్ పాసిబుల్ బై డిఫరెంట్ పాలసీ ప్రోగ్రామ్స్ వివిధ కార్యక్రమాల ద్వారా పాసిబుల్ అవుతుంది. ఆ వివిధ కార్యక్రమాలు కూడా దేని చేత చేపట్టబడాలి, గవర్నమెంట్ చేత చేపట్టబడాలి అన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద గ్లోబలైజేషన్ ఆఫ్ ఎకానమీ. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకొక చిన్న టాపిక్ ఉంది. గ్లోబలైజేషన్కి సంబంధించి కంటిన్యూ టాపిక్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాము, ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.